ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఉదయం 10:30కు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసనసభ సంతాపం తెలుపనుంది. మండలిలో మాగం రంగారెడ్డి, టి రత్నాకర్ మృతికి సంతాపం తెలుపనున్నారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం అయితే జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై కూడా చర్చిస్తారు. మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్స్, కాళేశ్వరం నివేదికపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇంకా 4 వారాలు సభ జరపాలని బీజేపీ అయితే డిమాండ్ చేస్తుంది. కాళేశ్వరంపై మాత్రమే కాకుండా వరదలు, యూరియా కొరతపై కూడా చర్చ కోసం బీఆర్ఎస్ పట్టుబడుతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఉదయం 10:30కు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసనసభ సంతాపం తెలుపనుంది. మండలిలో మాగం రంగారెడ్డి, టి రత్నాకర్ మృతికి సంతాపం తెలుపనున్నారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చిస్తారు. మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్స్, కాళేశ్వరం నివేదికపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఇక 4 వారాలు సభ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాళేశ్వరంపై మాత్రమే కాకుండా వరదలు, యూరియా కొరతపై చర్చ కోసం బీఆర్ఎస్ పట్టుబడుతుంది. నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది వరద ఉధృతి కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వరద నీరు బాసర ఆలయ పరిసర ప్రాంతాలను, పుష్కర ఘాట్లను ముంచెత్తింది. ఆలయానికి వెళ్లే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. 3 లాడ్జీలు, ఒక ప్రైవేటు అతిథి గృహం వరద నీటిలో చిక్కుకున్నాయి. బాసర ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్లోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి రక్షణ కార్యక్రమాలను చేపట్టాయి. వరద ప్రవాహం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది వరద ఉధృతి కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వరద నీరు బాసర ఆలయ పరిసర ప్రాంతాలను, పుష్కర ఘాట్లను ముంచెత్తింది. ఆలయానికి వెళ్లే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. 3 లాడ్జీలు, ఒక ప్రైవేట్ అతిథి గృహం వరద నీటిలో చిక్కుకున్నాయి. బాసర ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్లోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి రక్షణ కార్యక్రమాలు చేపట్టాయి. వరద ప్రవాహం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇక నిర్మల్లో వరద ఉధృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ అనిల్.
బాసర్ సరస్వతి అమ్మవారి వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చిందని చెప్పవచ్చు. గోదావరికి అమ్మవారి ఆలయం 60 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు దాదాపు 40 ఫీట్ల ఎత్తుతోటి గోదావరి పారుతుంది. ఇప్పుడు అరగంట లోపలనే 5 ఫీట్లు పెరిగినట్లు మనకు తెలుస్తున్నది. అయితే ఎగువ ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలతోటి అక్కడ ఉన్న బబ్లీ ప్రాజెక్టు పాటు ఇంకా 2 ప్రాజెక్టులు గేట్లు ఓపెన్ చేసేసి ఒకటేసారిగా దాదాపు 5 లక్షల క్యూసెట్ల నీళ్లు వస్తున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. అంతేకాకుండా ఈ గోదావరి మీద ఉన్న వంతెన పట్టుకొని గోదావరి ఉగ్రరూపం దాల్చి పారుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే బాసర్ అమ్మవారి ముంగట ఉన్న దాదాపు 50 నుంచి 60 దుకాణాలు మునిగిపోయినాయి. అవి మొత్తం గోదావరి జలదిగ్బంధం చేసింది. అంతేకాకుండా 50 కుటుంబాలు కూడా ఇంకా రిస్క్ లో ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఒక్కసారిగా ఈ గోదావరి ఉధృతితోటి అధికారులు కూడా అంచనా వేయలేకపోయినారు. గోదావరిలో ఉన్న ఇంకా ఇప్పుడు 50 కుటుంబాలు రిస్క్ లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ బాసర్ మండలంలో ఉన్న అన్ని పంట పొలాలు కూడా మొత్తం మునిగిపోయినట్లు మనకు తెలుస్తుంది. ఇది బాసర్ గోదావరి ఇప్పుడు దాదాపు ఇంకొక అరగంట లోపల రైల్వే స్టేషన్ తాకే పరిస్థితి ఉంది. మొత్తానికైతే బాసర్ ఆలయం మొత్తం జలదిగ్గు అయ్యే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. బాసర్ ముందు భాగం అయితే మునిగిపోయింది. ఇక వెనుక భాగం మాత్రం కొద్దిగా సేఫ్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగుతుంది. కాళేశ్వరంలోని సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జ్ఞాన జ్యోతులు నీట మునిగాయి. ఇక్కడ నది గరిష్ట ప్రవాహం 13.460 మీటర్లు కాగా ప్రస్తుతం 12.210 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని గొర్రెలు, పశువుల కాపరులు, మత్స్యకారులు నదులకు వెళ్లొద్దని సూచించారు. గోదావరి వరద ప్రవాహం మేడిగడ్డ వైపు ఉరకలేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ నిండుకుండలా మారింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న ఉభయ నదులు భారీగా వస్తున్న వరద నీరుతో కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 12.420 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ఇటు పుష్కర్ ఘాట్ మెట్ల పైకి చేరిన వరద నీరు జ్ఞాన దీపాలను కూడా నీట మునిగిపోయాయి. దీంతో కాళేశ్వరంలో వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు దీంతో భారీగా వస్తున్న వరద నీరుతో ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కూడా 9,89,620 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. అంతే మొత్తము వరద నీరుని 85 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఇటు భారీగా వరద నీరు చేరుతుంది. ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా వరద నీరు రావడంతో ఇటు కొంత అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలని కొంత చిరు వ్యాపారులను కాళేశ్వరం దగ్గర ఉన్న చిరు వ్యాపారులను కూడా కొంత తొలగించడం జరిగింది అక్కడి నుంచి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను కొంత పునరావాస కేంద్రాలకు తరలించి అయితే ప్రస్తుతము సహాయక చర్యలు అయితే అందిస్తున్నారు. అంతేకాదు ఇటు నది పరివాహక ప్రాంతాల్లో పొలాలు కూడా నీట మునగటంతో కొంత రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా పొలాలు నీట మునగటము, దాంట్లో ఇటు నారుమళ్లు మునిగిపోయే అవకాశం ఉంది. మిర్చి నారుమళ్లు మునిగిపోతే తీవ్ర నష్టం జరుగుతుంది అని చెప్పేసి రైతులైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క భారీగా అయితే ఇంకా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా సహాయక చర్యలు చేస్తున్నారు. ఇటు కాటారం డివిజన్ లో ఉన్న పలిమెల కూడా కొంత వాగులు ఉప్పొంగుతుండటంతో కొన్ని గ్రామాలకి ప్రస్తుతం రహదారి లేకపోవడంతో కొంత బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి అలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా అవసరమైన సహాయక చర్యలు అందించడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఎలాంటి వరద ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా వాగుల్లో దాటడం కానీ ఇలాంటివి చేయకుండా ఉండాలి.
ఎట్టి ఎమర్జెన్సీ అయినా కానీ అధికారుల దృష్టికి తీసుకురావాలని అయితే అధికార యంత్రాంగం ముందుగానే ప్రజలకు సూచించింది. ఎలాంటి విపత్తులు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అయితే కాళేశ్వరంలో అయితే ఉభయ నదుల్లోకి భారీగా వరద నీరు అయితే చేరుతున్న దృష్ట్యా ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారని. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. రైట్, ఇక గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. నిరసనలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టే ప్రయత్నం కూడా చేస్తాము. ప్రభుత్వం ముందుకొచ్చి సమాధానం చెప్తే సరే, లేదంటే నిలదీస్తాం. ప్రతిపక్షంగా మా బాధ్యత మేము పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. 100% మాకు తెలుసు, ఈ ప్రభుత్వం పారిపోయే ప్రభుత్వం తప్ప చర్చ చేసే ప్రభుత్వం కాదు, రచ్చ చేసే ప్రభుత్వం తప్ప చర్చ చేసే ప్రభుత్వం కాదు. అయినప్పటికీ మాకు అంది వచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వాన్ని తప్పకుండా కార్నర్ చేస్తాం. ఈ సమావేశాలకి మరి నిజానికి ఒక 15 రోజులు పెట్టింటే, సాకల్యంగా మాట్లాడే అవకాశం ఇచ్చింటే, నిష్పక్షపాతంగా గనక స్పీకర్ గారు వ్యవహారం చేస్తే, ప్రభుత్వ కన్సర్న్లో కాకుండా మరి అందరి సభ్యులకు అవకాశం ఇస్తే వాస్తవాలు ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మాకు అవకాశం ఇవ్వండి అని కోరినాం. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిందేంది, వ్యవసాయ విస్తరణ కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా జరిగింది, 14వ స్థానంలో ఉన్న తెలంగాణ భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో అగ్రభాగానికి ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా చెప్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఇవాళ కేసీఆర్ గారి మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వం విషయాన్ని కూడా రైతన్నలకు, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్ని కూడా చెప్తాము. మీరు అసెంబ్లీ సమావేశాలు కూడా 15 రోజులు జరపాలని మేము డిమాండ్ చేస్తాం. స్పీకర్ గారు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నారని తెలుసు. మరి స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. వారి పరిశీలనలో ఉంది కాబట్టి న్యాయం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. గన్ పార్కులో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలని ఆందోళన చేపట్టారు. ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ నిరసనకు దిగారు. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా ప్లకార్డుల ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పాపం రైతుల శాపంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీడియా మిత్రులకి
పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని నా కుటుంబ సభ్యుల్ని కోరుతున్నా. నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలా మంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాకు గురైన పరిస్థితి. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో వంద రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున షాకు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు అని, మరొకరంటారు చంపేద్దామని, ఇంకొకరంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడ ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నామని. నేనెందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే, 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. అంతకు మించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా. ఇదే నేను మాట్లాడే మాట. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు అన్నాడు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యేని చేసింది. కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో తేలాలి. అయితే అత్యంత బాధాకరం ఏంటంటే, వచ్చిందయ్యా మన సాక్షి రాలేదా? సాక్షి కూడా వచ్చుంటే బాగుండేది, వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది. కానీ ఈ వీడియో ఒక అన్ని ఛానల్స్ లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక మాట కూడా దీనికి కారణం ఎవరోని నేను మాట్లాడకముందే గుమ్మడికాయలా దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా రోత పత్రిక సాక్షి, రోత మీడియా సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణాలు చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దడుకుంటున్నారు? ఆ వీడియో అబద్ధమా? వీడియో నిజమే కదా? వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా? మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా? ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు. బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది? యథావిధిగా మీడియాలో, సాక్షి మీడియాలో, సాక్షి సోషల్ మీడియాలో వార్తలు. ఈ సందర్భంగా వారు చెప్పారు, ఇది కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర, ఆయన అనుచరులను కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సాక్షి రోత మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు. రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా డిఎన్ఏ లేదు. దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే విఆర్ఎస్ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమంలో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా, పోరాటాలు చూసి ఉన్నా, విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చరిత్ర తెలుసుకోండి. అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు, మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి. రౌడీలకి, గూండాలకి భయపడే తత్వం నాది కాదు. ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా. ఆఖరికి 25 ఏళ్లు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి మీడియా, వారి అనుచరులు పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతుణ్ణి, నన్ను ధిక్కరిస్తే అణిచివేస్తా అని హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల ముందే, జగన్ గారు అధికారంలో ఉన్న వేళ 16 నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు. నన్నే కాదు, నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం, లేపేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు. ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులని, జీవితంలో మేము తప్పు చేయం,
ఎవరికి భయపడం, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా